హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిల్ మేకర్ని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. ముందుగా ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనాను సుంచుకుందాం. పుదీనా సుంచుకోవడం అయిపోయింది. కరివేపాకు 4 రెమ్మలు తీసుకుందాం. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాం. టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే అవి మిక్సీ పడతాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. టమాటా కట్ చేయడం అయిపోయింది. నానబెట్టుకున్న మిల్ మేకర్ని గట్టిగా పిసుకుంటూ వాటర్లో నుంచి తీసివేయాలి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని బాండి వేడైనాక మిల్ మేకర్ వేయించుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి, ఒక పావు. ఇప్పుడు మిల్ మేకర్ని మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి. మేకర్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేయడం వల్ల మేకర్ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మేకర్కి సాల్ట్ మంచిగా పట్టేట్టు ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్ ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత టమాటాలు వేసుకొని వేయించుకోవాలి. టమాటాలలో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేయడం వల్ల టమాటాలు తొందరగా ఉడుకుతాయి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి టమాటాని మంచిగా ఉడకనివ్వాలి. మూత పెట్టాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. టమాటాలను అడగంటకుండా కలుపుకోవాలి. కొద్దిసేపు టమాటాను ఉడకనిద్దాం. ఇలా మెత్తగా ఉడికేంత వరకు టమాటాని మంచిగా ఇచ్చుకోవాలి. టమాటా ఉడికేంతసేపు మనం మసాలా రెడీ చేసుకోవాలి. ముందుగా కొన్ని ధనియాలు, 4 లవంగాలు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత నువ్వులు కూడా కొంచెం దూరంగా వేయించుకోవాలి. నువ్వులు వేయించుకోవడం అయిపోయింది. ఇప్పుడు ధనియాలను మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు దంచుకున్న ధనియాల పౌడర్ని ఒక బౌల్లో వేసుకుందాం. తర్వాత నువ్వులను కూడా మెత్తగా పౌడర్ వేసుకుందాం. ఉడికిన టమాటాలు కొద్దిసేపు చల్లారనిద్దాం. చల్లారిన టమాటాని మిక్సీ పట్టుకుందాం. మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మెత్తగా టమాటాని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి. 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర, తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు, కొద్దిగా పచ్చిమిర్చి వేసి దూరంగా వేయించుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. దీన్ని కూడా మంచిగా నూనెలో వేయనియాలి. వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేస్తుంది. కరివేపాకు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ అని వేసుకుందాం. టమాటా పేస్ట్ మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక చెంచా పసుపు, ఒక చెంచాన్నర కారం, ఒక 1/2 స్పూన్ మెంతి పౌడర్, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. తీసుకుందాం. ఈ విధంగా గ్రేవీని మంచిగా ఉడకనివ్వాలి.
ఉడికిన గ్రేవీలో మనం మిల్ మేకర్ వేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత తీసుకొని చూస్తున్నాం. మనం ఇంతకుముందు దంచుకున్న ధనియాల పొడి, దాకా దంచుకున్న నువ్వుల పొడి వేసి కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకుంటే మన టేస్టీ మిల్ మేకర్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.